మంచి రెజ్యూమే మీకు చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ చేస్తుంది. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడబోయేది నేను నా రెజ్యూమే ఎలా చేశాను అండ్ నేను నా రెజ్యూమేని ఇంపాక్ట్ఫుల్ ఎలా చేశాను ఈవెన్ దో నాకు కాలేజ్లో చాలా తక్కువ జీపీఏ ఉండే. కరీ కపుల్ ఛానల్లో మీకు స్వాగతం. ఇది ఎపిసోడ్ 2 ఆఫ్ కరీ టేక్అవే, ఎక్కడైతే మనం ఫన్ చేసుకుంటూ కొత్త థింగ్స్ నేర్చుకుంటాం. I gotta hit the beat. I got it. I got it. థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రో అమిత్. అసలు రెజ్యూమే చేసే ముందలా నువ్వు ఏమేమి మైండ్లో పెట్టుకున్నావో చెప్తావా? అఫ్ కోర్స్, నేను 5 థింగ్స్ నా మైండ్లో పెట్టుకుంటాను రెజ్యూమే డిజైన్ చేసినప్పుడు. నంబర్ 1, నా రెజ్యూమే నేను 1 పేజ్ వరకే లిమిట్ చేస్తాను, ఎందుకంటే నాకు 10 ఇయర్స్ కంటే తక్కువ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అది 2 పేజ్ ఎప్పుడు చేస్తానంటే నాకు 10 ఇయర్స్ కంటే ఎక్కువ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయిపోతే నేను సెకండ్ పేజ్ నా ప్రొఫెషనల్ హైలైట్స్ కానీ కెరియర్ అచీవ్మెంట్స్ కానీ అవన్నీ హైలైట్ చేయడానికి యూజ్ చేస్తాను. సో పాయింట్ నెంబర్ 2, నేను రూల్ ఆఫ్ 3 ఫాలో అవుతాను రైటింగ్లో. అదేంటంటే మీకు ప్రతి స్టోరీ టెల్లింగ్లో కానీ నావెల్స్లో కానీ పోయమ్స్లో కానీ ఈవెన్ మీకు అడ్వర్టైజ్మెంట్స్లో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్లో మనం ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తే అది చదివే వాళ్ళకి చాలా ఈజీగా డైజెస్టబుల్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, నేను గ్రామర్లీ యూజ్ చేస్తాను రెజ్యూమేస్ ప్రూఫ్ రీడ్ చేయడానికి. సో గ్రామర్లీ ఇది వాళ్ళు స్పాన్సర్ చేసిన వీడియో కాదు, నేను కోరుకుంటున్నా వాళ్ళు ఫ్యూచర్లో చేస్తారని, బట్ దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై దెమ్. పాయింట్ నెంబర్ 4, నేను పీడిఎఫ్ ఫార్మాట్లో నా రెజ్యూమే ఎప్పుడు సబ్మిట్ చేస్తాను. మనం ఈ ఫార్మాట్లో సబ్మిట్ చేస్తే అది డిజైన్ మెస్అప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. పాయింట్ నెంబర్ 5, నేను నా రెజ్యూమే మ్యాక్సిమం 2 కలర్స్ వరకే మెయింటైన్ చేస్తాను. నా హెడ్డింగ్స్ అవన్నీ యూజ్ చేయడానికి నేను నేవీ బ్లూ కలర్ యూజ్ చేస్తాను. మిగతా టెక్స్ట్ అంతా నేను బ్లాక్ కలర్లో రాస్తాను. సో ఇలా చేస్తే మనకి రెజ్యూమే చూడటానికి చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. సో బేసిక్స్ అయితే మంచి నేర్చేసుకున్నాము. నెక్స్ట్ వెళ్తూ నువ్వు చెప్తావా నువ్వు నీ రెజ్యూమే అసలు ఎలా డిజైన్ చేస్తావు అండ్ ఏమేమి సెక్షన్స్ పెడతావని? రెజ్యూమేస్ అది టైంపాస్ కోసం అయితే ఎవరు చదవరు. సో మనం రెజ్యూమేస్ ఎలా ప్రిపేర్ చేయాలంటే అది ఒక 1 పేజ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండాలి మీ గురించి. సో నేను అది ఎలా రాస్తానంటే డిఫరెంట్ సెక్షన్స్లో డివైడ్ చేస్తాను. ఆ డిఫరెంట్ సెక్షన్స్లో డివైడ్ చేసి దాన్ని ఒక మంచి కంపెల్లింగ్ స్టోరీ లాగా ప్రజెంట్ చేస్తాను చదివే వాళ్ళకి. సో ఆ డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి? ఫస్ట్ సెక్షన్ కాంటాక్ట్ డీటెయిల్ సెక్షన్. ఇక్కడ నా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అది కాకుండా నా ఫోన్ నంబర్, నా పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి లింక్, ఇవన్నీ పెడతాను ఈ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మరీ సెక్షన్. సో సమ్మరీ సెక్షన్ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ స్పేస్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఒక టోటల్ గేమ్ చేంజర్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ హూ యూ ఆస్క్. సో నేను నా సమ్మరీ సెక్షన్ టోటల్ గేమ్ చేంజర్ ఎలా చేస్తాను? సో నేను నా సమ్మరీ సెక్షన్లో నా మొత్తం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, నా స్కిల్స్ అంతా ఒకేసారి సమ్మరైజ్ చేసేస్తాను. సో యూజువలీ నేను అది 3 బుల్లెట్ పాయింట్స్లో పెడతాను. ఫస్ట్ బుల్లెట్ పాయింట్లో నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ని సమ్మరైజ్ చేస్తాను. సో నా రెజ్యూమేలో నేను ఏం రాశానంటే 6+ years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ అనలిటిక్స్, వాల్యుయేషన్ అండ్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ పాయింట్, నా నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ సమ్మరీ సెక్షన్లో వుడ్ బి ప్రొఫెషనల్ అకంప్లిష్మెంట్. అది నేను నా టార్గెట్ ఫర్మ్ కల్చర్తో అలైన్ అయ్యేలాగా చూస్తాను. థర్డ్ బుల్లెట్ పాయింట్ వుడ్ బి అనదర్ ప్రొఫెషనల్ అకంప్లిష్మెంట్, కానీ ఇందులో నేను ఏం చేస్తానంటే ఏమైనా స్కిల్ హైలైట్ చేస్తాను. ఆ స్కిల్ నేను అప్లై చేసే రోల్లో ఎసెన్షియల్ అయి ఉండాలి. సో అలా నేను కైండ్ ఆఫ్ అలైన్ చేస్తాను. సో ఇది నా సమ్మరీ సెక్షన్. సమ్మరీ సెక్షన్ అయ్యాక మనం వెళ్ళేది స్కిల్స్ సెక్షన్కి. సో ఐడియలీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మన స్కిల్స్ అన్నీ బయటికి రావాలి, కానీ ఎవరైనా రెజ్యూమే చదువుతున్నప్పుడు ఫస్ట్ పాస్లో అవన్నీ మిస్ అవ్వచ్చు. సో అందుకే మనం ఒక సెపరేట్ స్కిల్స్ సెక్షన్ పెడితే మనం క్లియర్గా చూపించవచ్చు మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయని చెప్పి. సో స్కిల్స్ సెక్షన్లో నేను జనరలీ నా హార్డ్ స్కిల్స్ అన్నీ పెడతాను. హార్డ్ స్కిల్స్ ఏంటి? హార్డ్ స్కిల్స్ ఎలాంటిదంటే నాకు తెలిసిన లాంగ్వేజెస్ లైక్ సీక్వెల్ తెలుసు, VBA తెలుసు, డాక్స్ తెలుసు, ఆర్ ఎల్స్ నాకు తెలిసిన టూల్స్ ఎలాంటిదంటే పవర్ BI తెలుసు నాకు, ఆర్ ఎల్స్ నేను అడ్వాన్స్డ్ ఎక్సెల్ వాడతాను, యానా ప్లాన్ వాడతాను,
అది కాకుండా ఇందులో మనం యూజ్ చేసే టెక్నిక్స్ కూడా రాయొచ్చు. ఎలాంటి టెక్నిక్స్ అంటే రిగ్రెషన్ టెక్నిక్స్, మోంటే కార్లో సిమ్యులేషన్స్, పీవర్డ్స్, ఇవన్నీ నేను యూజ్ చేసే టెక్నిక్స్. కానీ మనం ఏం రాయొద్దో దీంట్లో అది సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే లీడర్షిప్, కమ్యూనికేషనల్ కాంపిటెన్సీస్, ఇవన్నీ. సో ఇవన్నీ మనం మన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో నెరేటివ్స్లో బయటపడేలాగా చూడాలి. సో మనం నెక్స్ట్ వెళ్ళేది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సెక్షన్కి. ఈ సెక్షన్లో ఒక కంపెలింగ్ స్టోరీ నేను చెప్పాను కదా, ఆ కంపెలింగ్ స్టోరీ ఈ సెక్షన్లో రాయాలి. ఆ కంపెలింగ్ స్టోరీలో ఏముండాలంటే మనం మన ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ బయట పెట్టాలి. ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అంటే ఏంటి? మంచి క్వశ్చన్ అడిగావు, అది నేను ఆన్సర్ కూడా చేస్తాను. కానీ ఫస్ట్ మనం వాకింగ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే సన్సెట్ అయ్యే లోపల మనం ఇది ట్రెక్ ఖతం చేయాలి. వామ్మో, అంత ట్రెక్ చేయించావేంటి? బట్ నేను క్వశ్చన్ అయితే మర్చిపోలేదు. ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అంటే ఏంటి? ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఏంటంటే నేను ప్రొఫిషియంట్ ఉన్న స్కిల్స్ ఆర్ నేను ఇప్పుడు నా కరెంట్ రోల్లో యూజ్ చేస్తున్న స్కిల్స్, అది నేను టార్గెట్ చేసే రోల్లో అప్లై చేసేగలిగే టైప్. సో ఈ చిన్న సెక్షన్లో నేను నా లాస్ట్ 3 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేస్తాను. దాని ముందలు చేసిన జాబ్ అంతా నేను కింద లాస్ట్లో తోసేసి లైక్ 1 or 2 లైన్స్లోనే పెడతాను. కానీ దీంట్లో నోట్ చేయాల్సినవి 2 థింగ్స్ ఉన్నాయి. వాట్ ఇఫ్ నేను కొత్త ఇండస్ట్రీలో అప్లై చేస్తున్నాను, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి? సో ఆ సిచ్యువేషన్లో మనం ఆ కొత్త ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాక మనం మన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో ఆ స్కిల్స్ అన్ని హైలైట్ చేయాలి. ఆర్ సెకండ్ థింగ్ టు నోట్, వాట్ ఇఫ్ నేను అప్లై చేస్తున్న రోల్లో కావాల్సిన స్కిల్ 3 years కంటే ముందు యూస్ చేసినవి. సో ఆ సిచ్యువేషన్లో నేను నా మొత్తం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ ఈ రోల్కి కావాల్సిన స్కిల్స్ మెయిన్గా హైలైట్ చేస్తాను. సో అలా తీసుకోవాలి. అదే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ సెక్షన్లో నేను ఫిల్ చేసేది నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, నా అకాడమిక్ ప్రాజెక్ట్స్, అది కాకుండా నా టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇది అయ్యాక నెక్స్ట్ సెక్షన్ మనం చూసేది ఎడ్యుకేషన్ సెక్షన్. ఎడ్యుకేషన్ సెక్షన్లో నేను మెయిన్గా మెన్షన్ చేసేది నాకు ఏ టైప్ ఆఫ్ డిగ్రీ ఉంది అండ్ నేను ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంది అండ్ నాకు ఎప్పుడు ఆ సర్టిఫికేట్ వచ్చింది, ఏ మంత్లో, ఏ ఇయర్లో. అది కాకుండా నేను అప్లై చేస్తున్న రోల్కి రెలవెంట్ కోర్స్ వర్క్స్ ఏమైనా ఉంటే అది కూడా మెన్షన్ చేస్తాను. ఇది అయ్యాక మనం వెళ్ళే సెక్షన్ నెక్స్ట్ది అచీవ్మెంట్స్. సో అచీవ్మెంట్ సెక్షన్లో మనం మెన్షన్ చేయాల్సినవి మన అకాడమిక్, నాన్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్. అండ్ ఇది మనం మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు దాన్ని క్వాంటిఫై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను 2013లో 16,000 పార్టిసిపెంట్స్లో నాకు 3rd పొజిషన్ వచ్చింది ఇన్ అ గ్లోబల్ స్టాక్ ట్రేడింగ్ కాంపిటీషన్. సో మనం ఇలా క్వాంటిఫై చేసేసరికి చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ద స్కోప్ ఆఫ్ దట్ అచీవ్మెంట్. ఇది అయ్యాక మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో. ఇది జనరలీ మనం 1 to 2 lines పెట్టచ్చు. ఇది యూజువల్లీ ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ కొంచెం మీ పర్సనాలిటీ కూడా చూపిస్తుంది దాంట్లో. సో ఇఫ్ పాసిబుల్ కొంచెం ఫన్నీగా పెట్టండి. ఇది నేను నా రెజ్యూమేలో ఏం పెట్టా అంటే, ఐ ర్యాప్డ్ ఎలక్షన్ స్పీచ్ డ్యూరింగ్ మై MBA అండ్ ఆల్సో నా ఫ్రీ టైంలో నేను వాటర్ కూల్డ్ పీసీస్ బిల్డ్ చేస్తాను, ఆల్ దాట్ స్టఫ్. సో ఇట్ జస్ట్ షోస్ యువర్ పర్సనాలిటీ, యూనో. ఇది అయ్యాక ఇప్పుడు మీరు చూస్తుంది ఇట్స్ అ వర్టికల్ రెజ్యూమే ఫార్మాట్. ఇది నాకు చాలా ఇష్టం బికాజ్ ఇది చూడటానికి చాలా బాగుంటుంది. బట్ ఒకేజనలీ నేను రెగ్యులర్ హారిజాంటల్ ఫార్మాట్ కూడా యూస్ చేస్తాను. ఎనీవే, లైక్ చాలా మాట్లాడేశాను, చాలా నడిచాము, చాలా ట్రెక్ చేసాము. సో చాలా ఆకలి అవుతుంది. అక్కడ దగ్గరలో ఒక బెంచ్ ఉంది, అక్కడ వెళ్ళి ఫుడ్ తిందామా?
Okay, so I have my battery recharged for one more question. Shoot. సో నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ అండర్ గ్రాడ్లో జీపీఏ లో ఉన్నా కూడా నువ్వు నీ రెజ్యూమేని ఇంపాక్ట్ఫుల్ ఎలా చేస్తావు? ఓకే, సో నేను నా రెజ్యూమే ఇంపాక్ట్ఫుల్ చేయడానికి 3 ఇంపార్టెంట్ థింగ్స్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ చేయటం. ఇది ఫస్ట్ నేను లైక్ లింక్డ్ఇన్లో నేను టార్గెట్ చేసే రోల్ కానీ నేను టార్గెట్ చేసే ఇండస్ట్రీ కానీ వాటిలో పనిచేసే వాళ్ళని రిక్వెస్ట్ పంపించటం. ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. నేను ఒక 10 మందికి రిక్వెస్ట్లు పంపిస్తే ఒక పర్సన్ రెస్పాండ్ అవుతాడు. కానీ ఇలా చేస్తే మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతా అంటే మీరు డే టు డే ఏం వర్క్ చేస్తారు, ఏం ప్రాజెక్ట్స్లో పనిచేస్తారు, అది తెలుసుకొని ఆ రోల్ కోసం ఏం స్కిల్స్ ఇంపార్టెంటో మనం తెలుసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2, ఆ స్కిల్స్ తెలుసుకున్నాక మనం ఆ స్కిల్స్ నేర్చుకోవటానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కార్పొరేట్ ఫైనాన్స్ రోల్స్ టార్గెట్ చేస్తుండే. సో నాకు అప్పుడు తెలిసింది కార్పొరేట్ ఫైనాన్స్ రోల్కి స్పెసిఫిక్ స్కిల్స్ కావాలి. సో నేను ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్లో నేను ఫైనాన్షియల్ మోడలింగ్, ఎకనామిక్ సిమ్యులేషన్స్ రన్ చేయటం, అది కాకుండా బిజినెస్ డీల్స్ నెగోషియేట్ చేయటం, ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. అండ్ ఇవి యూజ్ చేసి నేను కార్పొరేట్ ఫైనాన్స్లో రోల్ తెచ్చుకున్నాను. సో పాయింట్ నెంబర్ 3, మనం రెజ్యూమే టైలర్ చేయాలి మనం అప్లై చేసే రోల్ కోసం. సో టైలర్ ఎలా చేస్తాము? సో ఫస్ట్ బుల్లెట్ పాయింట్ మనం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో పెట్టేది ఎప్పుడు మనం అప్లై చేసే రోల్కి రెలవెంట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్పొరేట్ ఫైనాన్స్ రెజ్యూమేస్ చేస్తున్నప్పుడు నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఎప్పుడు నేను ఫోర్కాస్టింగ్ కానీ వాల్యుయేషన్ కానీ ఇలాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఎప్పుడు యాక్షన్ వర్బ్స్ యూజ్ చేయాలి మన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో. యాక్షన్ వర్బ్స్ ఏంటి అంటే మన సాఫ్ట్ స్కిల్స్ని హైలైట్ చేస్తాయి. సో సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? లీడర్షిప్, టీమ్ కొలాబరేషన్ ఆర్ అనలిటికల్ థింకింగ్, ఇలాంటి థింగ్స్. సో నేను నా రెజ్యూమేలో వన్ ఆఫ్ ద బుల్లెట్స్ ఏంటంటే ఐ అనలైజ్డ్ $X billion of declining hardware data, orders data, and proposed a new pricing methodology which helped generate $Y million of revenue. సో మీరు ఇక్కడ చూసారు కదా, అనలైజ్డ్, ప్రపోజ్డ్, ఇలాంటి టర్మ్స్ మనం యూజ్ చేస్తే మన సాఫ్ట్ స్కిల్స్ బయటికి పడతాయి. సో ఇది ఇలా నా రెజ్యూమే ఫైనలీ కనిపించేది. ఇదే ఫార్మాట్. అండ్ వన్ ఆసమ్ థింగ్ అబౌట్ దిస్ ఫార్మాట్ ఈజ్ దాట్ ఈ ఫార్మాట్ మనం ఏ ఇండస్ట్రీకైనా ఏ రోల్కైనా యూజ్ చేయొచ్చు. సో ఇవాళ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారంటే లైక్ బటన్ హిట్ చేయండి. మా కరీ టేక్అవే సిరీస్కి మీరు అప్డేటెడ్ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వదిలేయండి. So this is Amit and Neha signing off. We are the Curry couple bringing some spice into your life. Thank you. Bullshit dripping out the chin.